2025 కరెంట్ అఫైర్స్ క్విక్ రీజన్లో భాగంగా ఈరోజు మనం రీసెంట్గా న్యూస్లో ఉన్న ఆపరేషన్ సింధూర్కి సంబంధించి కొన్ని మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ క్వశ్చన్, ఆపరేషన్ సింధూర్ యొక్క ప్రాథమిక లక్ష్యం అంటే ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి? ఆప్షన్ ఏ, పాకిస్తాన్ మిలిటరీ బేసెస్ని క్యాప్చర్ చేయడం. ఆప్షన్ బి, పాకిస్తాన్ ఇంకా పీఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వీటిలో ఉన్న టెర్రర్ క్యాంప్స్ని టార్గెట్ చేయడం. ఆప్షన్ సి, కొత్త బోర్డర్ అగ్రిమెంట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం. ఆప్షన్ డి, డిప్లొమాటిక్ మిషన్ని కండక్ట్ చేయడం. ఆప్షన్ ఈ, చైనీస్ అగ్రెషన్ని కౌంటర్ చేయడం. ఇక్కడ అన్ని వ్యాలిడ్ పాయింట్స్ లాగే కనిపిస్తున్నాయి, కానీ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి. పాకిస్తాన్ ఇంకా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాల మీద చేస్తాం మనం ఈ మిసైల్ అటాక్స్ అనేవి. 22 ఏప్రిల్ 2025న పహల్గామ్లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్కి ప్రతీకారంగా మనం ఈ అటాక్స్ చేశాం కాబట్టి మన మెయిన్ టార్గెట్ వచ్చేసి పాకిస్తాన్ సైనిక స్థావరాలు కాదు, ఉగ్రవాద శిబిరాలు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. దీన్ని రకరకాల కాంబినేషన్స్లో అడిగే అవకాశం ఉంది. ఈ ఆపరేషన్ సింధూర్ సమయానికి లేదా ప్రస్తుతం మన భారత్ పాకిస్తాన్లకి ఉన్న ముఖ్యమైన సెక్యూరిటీ ఫోర్సెస్ అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ వీటి హెడ్స్ గురించి అడిగే అవకాశం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియన్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము, ఇది మనందరికీ తెలిసిందే. మరి పాకిస్తానీ ప్రెసిడెంట్ నేమ్ ఏంటంటే ఆసిఫ్ అలీ జర్దారీ. నెక్స్ట్ మన ప్రధాని నరేంద్ర మోడీ, పాకిస్తాన్ ప్రధాని పేరు షెహబాజ్ షరీఫ్, నవాజ్ షరీఫ్ తమ్ముడైన. నెక్స్ట్ మన డిఫెన్స్ మినిస్టర్ వచ్చేసి రాజ్నాథ్ సింగ్. పాకిస్తానీ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా మహమ్మద్ ఆసిఫ్. మన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. పాకిస్తాన్కి అసిమ్ మునీర్. చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఆఫ్ ఇండియా ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్. పాకిస్తాన్కి జహీర్ అహ్మద్ బాబర్. మన చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ ఎవరంటే అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి. పాకిస్తాన్కి నవీద్ అష్రఫ్. సో ఇక్కడ క్వశ్చన్ చూసినట్టయితే సరికాను గుర్తించండి అని మెన్షన్ చేయడం జరిగింది, కానీ అన్నెసరీ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి ఇక్కడ అన్ని కరెక్ట్ ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే పైవన్నీ సరైనవే, ఆప్షన్ ఏ. మళ్ళీ చెప్తున్నాను, ఈ నేమ్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. ఒకసారి వీడియోని ఇక్కడ పాస్ చేసి ఇవన్నీ నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆపరేషన్ సింధూర్లో ఏ ఇండియన్ ఫోర్సెస్ పాల్గొన్నాయి? ఇండియన్ ఆర్మీ మాత్రమే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాత్రమే, ఇండియన్ నేవీ మాత్రమే, ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ అండ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఆపరేషన్ సింధూర్ అనేది కోఆర్డినేటెడ్ ట్రై సర్వీస్ ఆపరేషన్ అంటే భారత సైన్యం, నౌకాదళం, వాయుసేనల సమన్వయంతో నిర్వహించబడ్డ త్రిసేవ ఆపరేషన్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇన్సిడెంట్ ప్రాంప్టెడ్ భారత్ టు లాంచ్ ఆపరేషన్ సింధూర్? ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించడానికి భారతదేశాన్ని ప్రేరేపించిన సంఘటన ఏంటి? ఆప్షన్ డి, సైబర్ అటాక్. ఆప్షన్ బి, పుల్వామా టెర్రర్ అటాక్. ఆప్షన్ సి, పహల్గామ్ టెర్రర్ అటాక్. ఆప్షన్ డి, డిప్లొమాటిక్ ఇష్యూస్ విత్ పాకిస్తాన్. ఆప్షన్ డి, అటాక్ ఆన్ ఇండియన్ ఎంబసీ. సో ఇక్కడ టెర్రర్ అటాక్ అని గుర్తుంటుంది, కానీ అది పహల్గామ్నా పుల్వామానా అనేది డౌట్ మనకి, ఎందుకంటే రెండు పేర్లు విన్నట్టు అనిపిస్తాయి ఎగ్జామ్లో. ఇక్కడ పుల్వామా అటాక్ అనేది 2019లో జరిగింది. దానికి కౌంటర్గా మనం చేసిన అటాక్ ఏంటంటే బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్. ఇక పహల్గామ్ అనేది 2025లో. దీనికి కౌంటర్గా మనం చేసిన అటాక్ ఏంటంటే ఆపరేషన్ సింధూర్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాశ్మీర్లో పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఆపరేషన్ సింధూర్లో ఎన్ని టెర్రర్ క్యాంప్స్ని టార్గెట్ చేయడం జరిగింది? జైషే మహమ్మద్, లష్కరే తాయిబా, హిజ్బాల్ ముజాహిదీన్ ఇలాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి సంబంధించిన 9 టెర్రర్ క్యాంప్స్ని టార్గెట్ చేయడం జరిగింది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి, 9. నెక్స్ట్ క్వశ్చన్, ఏ టెర్రరిస్ట్ గ్రూప్స్ని టార్గెట్గా చేసుకుని ఆపరేషన్ సింధూర్ని కండక్ట్ చేయడం జరిగింది? యాక్చువల్లీ మనం లాస్ట్ క్వశ్చన్ చెప్పుకునేటప్పుడే దీని గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి. ఇక్కడ జేఈఎం అంటే జైషే మహమ్మద్, ఎల్ఈటి అంటే లష్కరే తాయిబా. నెక్స్ట్ క్వశ్చన్, ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత జాతీయ సలహాదారు అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరు? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, అజిత్ కుమార్ ధోవల్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన అటాక్స్ని కోఆర్డినేట్ చేసి సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసింది, తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో వాటి గురించి ప్రపంచానికి ఎక్స్ప్లెయిన్ చేసింది 2 మహిళా అధికారులు. వాళ్ళు ఎవరు అని క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఏంటంటే వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషి. నెక్స్ట్ క్వశ్చన్, రిపోర్టెడ్ డ్యూరేషన్ ఆఫ్ ద ఇనీషియల్ ఫేజ్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ ప్రారంభ దశ యొక్క నివేదిత కాల పరిమితి ఎంత? మనం పైన చెప్పుకున్న 9 ఉగ్రవాద స్థావరాలని లక్ష్యంగా చేసుకుని స్ట్రైక్ చేయడానికి ఎంత టైం పట్టిందంటే 25 మినిట్స్. సో ఇది మన భద్రతా దళాల ఖచ్చితత్వాన్ని, వేగాన్ని హైలైట్ చేస్తుంది కాబట్టి ఈ నెంబర్ మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి, 25 మినిట్స్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ఎ కీ ఫీచర్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ టు అవాయిడ్ ఎస్కలేషన్? అనవసర సంఘర్షణని, రాద్ధాంతాన్ని నివారించడానికి ఆపరేషన్ సింధూర్లో భారత్ అనుసరించిన విధానం ఏంటి? మనం పక్కింటోడి మీద గొడవకి వెళ్ళినప్పుడు మనం చేసే ఫస్ట్ థింగ్ ఏంటంటే
వాడు మన మీద చెయ్యేసేంత వరకు మనం వాడి మీద చెయ్యకుండా ఉండడం. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో లేడీస్ జోలికి వెళ్లకుండా ఉండడం. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కానివ్వండి, అడ్డం వచ్చారని కోపంలో వాళ్ళని కూడా ఏమైనా అన్నారు అనుకోండి, ఇక్కడ మన మెయిన్ గొడవ అంతా సైడ్ అయిపోతుంది. నేను లేని టైంలో మా ఇంటికి వచ్చి మా లేడీస్తో మిస్బిహేవ్ చేశారని మొదలెడతాడు. సో ఇక్కడ కూడా సేమ్ లాజిక్. దీన్ని అవాయిడ్ చేయడానికి భారత్ ఏ స్ట్రాటజీ ఫాలో అయిందంటే పక్కా ఇన్ఫర్మేషన్తో యాక్యురేట్గా టెర్రరిస్ట్ క్యాంప్స్ని మాత్రమే టార్గెట్ చేయడం జరిగింది. సివిలియన్స్ ఉండే ప్లేసెస్ని, ఆఖరికి పాకిస్తానీ మిలిటరీ కాంప్లెక్స్లను కూడా ఇంటెన్షనల్గా అవాయిడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆపరేషన్ సింధూర్లో ఏ ఇండియన్ మిలిటరీ టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించడం జరిగింది? ఇక్కడ విస్తృతంగా అని వాడింది చూడండి. అంటే నార్మల్గా ఉపయోగించడం వేరు, అత్యధికంగా డిపెండ్ అవ్వడం వేరు. సో ఈ రకంగా ఉపయోగించిన సైనిక సాంకేతికత లేదా టెక్నాలజీ ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయంటే మనకి న్యూక్లియర్ వార్ హెడ్స్ అణ్వాయుధాలు, ప్రెసిషన్ గైడెడ్ వెపన్స్ ఖచ్చితమైన గైడెడ్ ఆయుధాలు, సబ్మెరైన్ లాంచ్డ్ మిసైల్స్ అంటే సబ్మెరైన్స్ నుంచి ప్రయోగించిన క్షిపణులు, యాంటీ ట్యాంక్ మిసైల్స్, ఫైనల్గా సైబర్ వార్ టూల్స్. ఇప్పటికే మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఖచ్చితత్వంతో కూడిన దాడులు చేసామని చెప్పి. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి, ఖచ్చితమైన గైడెడ్ ఆయుధాలు, ప్రెసిషన్ గైడెడ్ వెపన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఆపరేషన్ సింధూర్ తర్వాత డిస్కషన్స్లో ఏ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ని ఎక్కువగా రిఫర్ చేయడం జరిగింది? సార్క్ అగ్రిమెంటు, ఇండస్ వాటర్ ట్రీటీ, జెనీవా కన్వెన్షన్, తాష్కెంట్ అగ్రిమెంట్, షిమ్లా అగ్రిమెంట్. ఇక్కడ సార్క్ అగ్రిమెంట్ అనేది సార్క్ సభ్య దేశాలకు సంబంధించిన వాణిజ్య ఒప్పందం అని చెప్పొచ్చు. సార్క్ అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. నెక్స్ట్ జెనీవా ఒప్పందం అనేది ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లాస్కి సంబంధించింది. మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా మనం సివిలియన్స్ని సోల్జర్స్ని ఇన్వాల్వ్ చేయలేదు కాబట్టి మనకి దీనికి పెద్ద సంబంధం లేదు. నెక్స్ట్ తాష్కెంట్ అగ్రిమెంట్. ఈ తాష్కెంట్ అగ్రిమెంట్ అనేది భారత్ పాక్ల మధ్య కుదిరిన ఒప్పందమే. కాకపోతే ఇది దేనికోసం అంటే 1965 ఇండో పాకిస్తాన్ వారిని ఎండ్ చేయడం గురించి. ఆప్షన్ డి షిమ్లా అగ్రిమెంట్ ఏమో 1971 ఇండో పాకిస్తాన్ వారిని ఎండ్ చేయడం గురించి. నెక్స్ట్ ఆప్షన్ ఈ ఇండస్ వాటర్ ట్రీటీ లేదా సింధు నదీ జలాల ఒప్పందం. ఇది దేని గురించి అంటే భారత్ పాకిస్తాన్ల మధ్య నదీ జలాల పంపిణీకి సంబంధించిన ఒప్పందం ఇది. మీరంతా న్యూస్లో చూసే ఉంటారు. పహల్గామ్ టెర్రర్ అటాక్స్ తర్వాత ఇండస్ వాటర్ ట్రీటీని హాల్ చేస్తున్నామని చెప్పి ఇండియా ప్రకటించింది. సో ఈ ఒప్పందం డిస్కషన్స్లో ఉంది. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ జీ, ఇండస్ వాటర్ ఒప్పందం. నెక్స్ట్ క్వశ్చన్, ఆపరేషన్ సింధూర్ గురించి రాయిటర్స్కు సమాచారం అందించిన భారత సైనికాధికారి ఎవరు? ఇక్కడ ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఇనీషియల్ లాసెస్ గురించి, ఆపరేషన్కి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ గురించి రాయిటర్స్కి, ఇంటర్నేషనల్ మీడియాస్కి ఇన్సైట్స్ ప్రొవైడ్ చేసిన ఇండియన్ మిలిటరీ అఫీషియల్ ఎవరంటే జనరల్ అనిల్ చౌహాన్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. అంటే ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ఎయిర్ స్ట్రైక్స్ కండక్ట్ చేయడానికి ఆపరేషన్ సింధూర్లో ఇండియా యూజ్ చేసిన ప్రైమరీ మెథడ్ ఏంటి లేదా ప్రాథమిక పద్ధతి ఏంటి? ఆప్షన్ ఏ గ్రౌండ్ ట్రూప్ ఇన్ఫిల్ట్రేషన్, ఆప్షన్ బి డ్రోన్ బేస్డ్ ప్రిసిషన్ స్ట్రైక్స్, ఆప్షన్ సి నావల్ బాంబార్డ్మెంట్, ఆప్షన్ డి మ్యాన్ ఫైటర్ జెట్ స్ట్రైక్స్, ఆప్షన్ జి సైబర్ అటాక్స్ అండ్ టెర్రర్ నెట్వర్క్స్. ఇక్కడ గ్రౌండ్ ట్రూప్స్ అంటే సోల్జర్స్ ఎయిర్ ద్వారా కానీ నీటి ద్వారా కానీ వెళ్లకుండా గ్రౌండ్ అంటే భూమార్గం ద్వారా వెళ్ళడం. ఇన్ఫిల్ట్రేషన్ అంటే చొరబాటు అంటే సోల్జర్స్ డైరెక్ట్గా భూమార్గం ద్వారా చొరబడి కాల్ చేయడం. డ్రోన్ బేస్డ్ ప్రిసిషన్ స్ట్రైక్స్ అంటే అడ్వాన్స్డ్ డ్రోన్ టెక్నాలజీ ద్వారా ఖచ్చితంగా ఎక్కడ దాడి చేయాలో చూసుకొని కాల్ చేసి వచ్చేయడం. నేవల్ బాంబార్డ్మెంట్ అంటే నౌకల ద్వారా బాంబు దాడి చేయడం. మ్యాన్ ఫైటర్ జెట్ స్ట్రైక్స్ అంటే మానవ సహిత జెట్ విమానాల ద్వారా దాడి చేయడం. నెక్స్ట్ సైబర్ దాడులు అంటే మన అందరికీ తెలిసిందే. సో ఇక్కడ మనం యూజ్ చేసింది ఏంటంటే డ్రోన్ బేస్డ్ ప్రిసిషన్ స్ట్రైక్స్, డ్రోన్ ఆధారిత ఖచ్చితమైన దాడులు. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, కీ లొకేషన్ టార్గెటెడ్ ఇన్ ఆపరేషన్ సింధూర్. ఆప్షన్ ఏ కరాచీ, ఆప్షన్ బి క్వెట్టా, ఆప్షన్ సి లాహోర్, ఆప్షన్ డి ఇస్లామాబాద్, ఆప్షన్ జి ముజఫరాబాద్. ఇక్కడ ముజఫరాబాద్ అనేది JEM-LET లాంటి ఉగ్రవాద సంస్థలకి కీలక స్థావరం. సో దిస్ ఈజ్ ద కీ లొకేషన్. సో ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ ఆప్షన్ జి ముజఫరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ తీసుకున్న సిగ్నిఫికెంట్ డిప్లొమాటిక్ యాక్షన్ అంటే కీలకమైన దౌత్యపరమైన చర్య ఏంటి? ఇక్కడ దౌత్యపరమైన చర్య అంటే మిగతా దేశాలతో సంబంధాలు చెడిపోకుండా చూసుకోవడం. సో దానికి ఏం చేయాలి? బాబు మా తప్పేం లేదు, జరిగింది ఇది అని చెప్పి ఆ దేశాలకి విత్ ప్రూఫ్స్ డీటెయిల్స్ చెప్పాలి. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఆప్షన్ ఏ ఎగిరిపోతుంది, పాకిస్తాన్తో వాణిజ్యాన్ని నిలిపివేయడం అనేది. ఎందుకంటే అది దౌత్యపరమైన చర్య కాదు. నెక్స్ట్ సార్క్ కంట్రీస్ నుంచి ఉపసంహరించుకోవడం కూడా దౌత్యపరమైన చర్య అవ్వదు. యుఎస్తో కొత్త రక్షణ ఒప్పందం సంతకం అనేది కూడా దౌత్యపరమైన చర్య అవ్వదు. ఎందుకంటే అది మన డిఫెన్స్ కోసం మనం చేసుకునే పని అవుతుంది ఇన్ కేసు మనం అలా రక్షణ ఒప్పందం మీద సంతకం తీసుకుంటే. అంతేగాని దానికి డిప్లొమాసీకి ఏమీ సంబంధం లేదు. నెక్స్ట్ ఆబ్వియస్లీ ఈ కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ కాదు. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి, షేరింగ్ ఎవిడెన్స్ విత్ గ్లోబల్ పవర్స్, ప్రపంచ శక్తులతో ఆధారాలు పంచుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్, ఆపరేషన్ సింధూర్ లోగో డిజైనర్స్ గురించి. ఈ లోగోని ఇండియన్ ఆర్మీకి చెందిన 2 సైనికులు రూపొందించడం జరిగింది.
వాళ్ళ పేర్లు ఏంటంటే లెఫ్టినెంట్ కల్నల్ హర్ష్ గుప్తా, హవల్దార్ సురీందర్ సింగ్. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఏ దేశపు ఉత్పత్తులు, సేవలు మరియు పర్యాటక ప్రదేశాలని బహిష్కరించాలని పిలుపునిచ్చే ఆన్లైన్ ప్రచారం భారతీయ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఊపందుకుంది? ఇక్కడ పాకిస్తాన్, చైనా ఆబ్వియస్, కానీ ఇక్కడ నక్కబుద్ధి చూపించిన దేశం ఏంటంటే టర్కీ. యాక్చువల్లీ టర్కీకి ఏ ప్రాబ్లం వచ్చినా ఇండియా ముందుండి హెల్ప్ చేసింది. 2023లో అక్కడ ఎర్త్క్వేక్ వస్తే ఇండియా ఆపరేషన్ దోస్త్ అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసి సాయం చేసింది. ఎవ్రీ ఇయర్ మన భారత్ దాదాపు $2.7 బిలియన్ వర్త్ గూడ్స్ని టర్కీ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. కానీ టర్కీ ఇక్కడ పాకిస్తాన్ని సపోర్ట్ చేసింది, వాళ్ళకి మిలిటరీ సహాయం కూడా చేసిందని ప్రూఫ్స్ ఉన్నాయి. సో మన వాళ్ళకి తిక్కరేగా ఏం చేశారంటే బాయ్కాట్ టర్కీ అని ఒక హ్యాష్ ట్యాగ్ని ట్రెండ్ చేసి పాడేశారు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే టర్కీ. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ పాకిస్తాన్ల మధ్య ముఖ్యమైన ఒప్పందాలని ఇవ్వడం జరిగింది, వీటిలో సరికానివి గుర్తించండి. యాక్చువల్లీ వీటిలో మ్యాక్స్ ఒప్పందాల గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం జరిగింది. సిమ్లా అగ్రిమెంట్ దేనికని చెప్పుకున్నాం? 1971 భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన యుద్ధం తర్వాత జరిగిన శాంతి ఒప్పందం. నెక్స్ట్ లాహోర్ డిక్లరేషన్ అనేది అణ్వాయుధాలకు సంబంధించి 1999లో భారత్ పాక్ల మధ్య జరిగిన ఒప్పందం. పంచశీల్ అగ్రిమెంట్ అనేది చైనా ఇండియాల మధ్య జరిగిన ఒప్పందం, ఇది ఎప్పుడంటే 1954లో. నెక్స్ట్ సింధు నదీ జలాల ఒప్పందం కూడా భారత్ పాక్ల మధ్య జరిగిందని మనకు తెలుసు కదా, ఇది ఎప్పుడు జరిగిందంటే 1960. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి. పంచశీల ఒప్పందం అనేది ఇండియా చైనాల మధ్య జరిగింది, ఇండియా పాకిస్తాన్ల మధ్య కాదు.